ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని నర్సులు రోడ్డెక్కారు. జీవో నెంబర్ 115ని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. 12,000 మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ నర్సులు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఇటు తిరుపతి రుయా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు నిరసన గలం విప్పుతున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ నర్సులుగా పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గలం వినిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి రుయా హాస్పిటల్లో కాంట్రాక్ట్ నర్సులందరూ కూడా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలంటూ వారంతా కూడా కాంట్రాక్ట్ నర్సులంతా కూడా రెగ్యులర్ చేయాలన్న ప్రధాన డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తిరుపతి రుయా హాస్పిటల్లో నర్సులంతా కూడా తమ యొక్క నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. జీవో నెంబర్ 115ను వెంటనే రద్దు చేయాలి, తమకు న్యాయం చేయాలి, 15 ఏళ్లుగా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సులందరినీ కూడా పర్మనెంట్ చేయాలన్నటువంటి డిమాండ్ను వారంతా కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? గత 2010 నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. పైగా కాంట్రాక్ట్లోనే 15 సంవత్సరాలుగా మా సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు జీవో నెంబర్ 115ని తీసుకొచ్చి మా రెగ్యులర్ వేకెన్సీస్లో స్టాఫ్ నర్సెస్ వేకెన్సీస్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ని 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఆ పోస్టు 5,000 రూపాయల ఇన్సెంటివ్స్తో వాళ్ళని పెట్టాలని గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేశారు సార్. ఎంతోమంది ఇప్పటికే 45 దాటిపోయి 50 సంవత్సరాలు దాటిపోయి ఇంకా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గానే మిగిలి ఉన్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గానే రిటైర్డ్ అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. 15 సంవత్సరాలుగా మాకు ఏ గవర్నమెంట్ కూడా న్యాయం చేయని పరిస్థితుల్లో మేము ఇంకా ఎందుకు సహనంతో ఉన్నామంటే ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు అని వివిధ కార్యక్రమాల ద్వారా, స్కీముల ద్వారా స్టాఫ్ నర్సెస్గా దాదాపు 15,000 మంది స్టాఫ్ నర్సెస్ కొన్ని ఏళ్ల తరబడి సర్వీస్ అయితే ఇస్తున్నాం సార్. అలాంటి మా సేవలను గవర్నమెంట్ గుర్తించాలి. అందరూ చేశారు, ఇది టీం వర్క్, ప్రతి ఒక్కరు ఉంటేనే హెల్త్ డిపార్ట్మెంట్ అనేది నడుస్తుంది. మేము ఎవరిని కించపరచడం లేదు. మా యొక్క ఆవేదనను, బాధను మేము మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. 115 జీవో అనేది స్టాఫ్ నర్సులకి అన్ని విధాల 100కు 100% అన్యాయం చేసే విధంగానే ఉంది. మా పోస్టులను మాకే ఇవ్వండి, స్టాఫ్ నర్సెస్కే ఇవ్వండి, క్వాలిఫైడ్ జిఎన్ఎంస్కి, బిఎస్సీలకి, ఎంఎస్సీలకి ఇవ్వండి. ఎంతోమంది సంవత్సరంలో కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు కోర్సులు కంప్లీట్ చేసుకునేసి. వాళ్ళకందరికీ న్యాయం చేయాల్సిందిగా మేము మా నర్సింగ్ వ్యవస్థను కాపాడాల్సిందిగా మేము గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ పోస్టుల వారిని రెగ్యులర్ చేయాలి, మొదట ప్రాధాన్యత మాకే ఇవ్వాలంటూ ప్రధాన డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మందికి పైగా ఉన్నటువంటి యొక్క కాంట్రాక్ట్ బేస్డ్ నర్సులందరికీ కూడా ప్రాధాన్యత గుర్తించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తూ తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రి వద్ద తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు వారంతా కూడా సమాయత్తం అవుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.